ఆ, ओमज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरौ श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सागना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगना ललिता श्रीशाखान्वितांश्च नमो विष्णुपादाय नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशकारिणे नमो महावदन्याय कृष्ण प्रेमा प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरतिषे नमो हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयति गिरिं यत्कृपातं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यं। हरे कृष्ण హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ పోయిన క్లాస్ లో ఏం చర్చించారో ఏమన్నా ఎవరైనా చెప్పగలరా ఒక పాయింట్? హరే కృష్ణ. మనం ఏదైనా ఇతరులకు చెప్పే ముందు ఫస్ట్ మనం దాన్ని ఆచరించి చూపించాలి. ఓకే, అండ్ ఇంకేం నేర్చుకున్నారు? హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. వినబడుతుందన్న వాయిస్? వినబడుతుంది మాతాజీ. సో ఏం నేర్చుకున్నాను మాతాజీ పోయిన క్లాస్ లో? ఏమన్నా ఒక్క పాయింట్ అయినా పర్లేదు. ఏది చేసినా కృష్ణునికి అర్పించి ఓకే. సో ప్రీవియస్ శ్లోకాలో యద్యద్ ఆచరితి శ్రేష్ట తత్తదేవత రోజునః అనే శ్లోకంకి డిస్కస్ చేసాం. సో ఇది పోయిన ఈ శ్లోకం గురించి అంటే లైక్ ఎవరైతే ఫేమస్ పర్సనాలిటీ ఉంటారో లేదా ఇప్పుడు కృష్ణ ఏం చెప్తారంటే సొసైటీ లీడర్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఒక గ్రేట్ పర్సన్ ఎలా అయితే యాక్ట్ చేస్తారో అలానే కామన్ పీపుల్ న్యాచురల్ గా వాళ్ళని ఫాలో అవ్వాలి అని అనుకుంటారంట. ఎస్ అన్న కరెక్టే కదా. ఇప్పుడు మూవీ స్టార్ ఉన్నారు, ఏదైనా ఫ్యాషనబుల్ క్లాత్స్ వేశారనుకోండి, అది మేము వెయ్యాలి అనే షోక్ తోని లైక్ వెళ్ళిపోతారు అనమాట. నేను వెయ్యాలి అనే కామన్ పీపుల్ అనుకుంటారు అనమాట. సో ఇదే విధంగా కృష్ణ అర్జునుడికి చెప్తున్నారు ఏమని అంటే లైక్ అర్జున కనుక అంటే చెప్తున్నారు ఏంటంటే అర్జున కనుక యుద్ధం చేసి ఆయన ధర్మాన్ని ఆయన ఫాలో అవుతే వేరే వాళ్ళని వాళ్ళ ధర్మ వాళ్ళు ఫాలో చేసుకోవాలనే ఒక ఇన్ఫ్లుయెన్స్, అంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ లాగా ఒక రోల్ మోడల్ లాగా ఎగ్జాంపుల్ సెట్ చేయొచ్చు నిన్ను, అంటే నువ్వు ఎగ్జాంపుల్ గా సెట్ అవ్వచ్చు అని చెప్తారనమాట. సో ఇప్పుడు కృష్ణ 3.27 శ్లోకాలో విద్వాన్ అంటే జ్ఞానం పొందిన వ్యక్తి, ఆ వ్యక్తికి, అండ్ అవిద్వాన్ అంటే అజ్ఞానికి
ఐ మీన్ అజ్ఞానికి వారు చేసే చర్యలు, ఐ మీన్ యాక్షన్స్ కి డిఫరెన్స్ అంటే తేడా ఏంటో చెప్తారనమాట. సో ఎలా ఎలా అంటారంటే, నేను పీపీటీ షేర్ చేస్తా. 1 minute. కనబడుతుందా ప్రభుజీ స్లైడ్స్? హరే కృష్ణ. కనపడుతుంది మాతాజీ. ఏమంటున్నారు? ప్రకృతే క్రియమానాని గుణే కర్మాణి సర్వసః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అని అంటున్నారు. అంటే ప్రకృతే క్రియమానాని గుణే కర్మాణి సర్వసః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అని అంటున్నారు. ఇది ఎవరైనా చదివి వినిపించగలరా మాతాజీ, ప్రభుజీ? ఎనీవన్? వర్డ్ టు వర్డ్ మీనింగ్, ఇంకా ఇదేమో ట్రాన్స్లేషన్. హరే కృష్ణ. శ్రీనివాసమూర్తి ప్రభు. ఆ ప్రకృతి యొక్క క్రియమాణాన్ని చేయబడు గుణములచే కర్మాణి కర్మలకు సర్వసహ అన్ని రకాలైన అహంకార విమూఢ అహంకారంచే విమోహితుడై ఆత్మ జీవుడు కర్తను అహం నేను ఇతి అని మన్యతే భావించును. అహంకార ప్రభావంచే విమోహితుడైన జీవాత్మ నిజమునకు ప్రకృతి గుణములచే నిర్వహించబడు కర్మలకు తానే కర్తను అని భావించను. సో ఏమంటున్నాడు కృష్ణ ఇక్కడ? ప్రకృతే క్రియమానాని అని అంటున్నారు. ఎవరికి చెప్తున్నారు? కృష్ణ అర్జునుడికి చెప్తున్నారు. అంటే ప్రకృతి ద్వారా జరుగుతుంది అని ఫస్ట్ పాయింట్ లోనే చెప్పేస్తున్నారు అనమాట సొల్యూషన్. దేని వల్ల జరుగుతుందని? ప్రకృతి వల్ల జరుగుతుందని. చాలా మంది అనుకుంటారు కదా, నేను చేసే చర్యలు అన్నిటివి అంటారు నా కంట్రోల్లో ఉంటాయి అని. కానీ కృష్ణ ఏం చెప్తున్నారంటే అవి మీ కంట్రోల్లో కాదు, ప్రకృతి ద్వారా అంటే భౌతిక స్వభావం ద్వారా కంట్రోల్ చేయబడతాయి అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఏమన్నారు? ప్రకృతి క్రియమానాన్ని గుణై కర్మాని సర్వశః అని అన్నారు. సో అన్ని చర్యలు అనేటివి 3 గుణాలు, అంటే 3 గుణాల ద్వారా చేయబడతాయి అని. అవేంటివి ఎవరైనా చెప్పగలరా? ఆ త్రిగుణాస్ అని అంటారు. 3 modes ఆఫ్ మెటీరియల్ నేచర్ అని అంటారు. ఏంటి అవి? రజోగుణం, తమోగుణం, సత్వగుణం. సో ఆ 3 గుణాల ద్వారా కంట్రోల్ చేయబడతాయని అంటున్నాడు కృష్ణ. సో తర్వాత ఏమన్నారు? అహంకార విమూఢాత్మ కర్తాహం ఇది మన్యతే అని అన్నారు. అంటే కానీ సోల్స్ అంటే ఆత్మలు నేనే కర్తను అని దిగ్భ్రాంతి చెంది ఒక తప్పుడు భావంతో అనుకుంటాడు అని చెప్తున్నారు అనమాట. కరెక్టే కదా? ఇప్పుడు ఆల్మోస్ట్ అందరం అలానే ఫీల్ అవుతాం, చాలా మందే. లైక్ ఎట్లా అనుకుంటారంటే ఇది నేనే అచీవ్ చేశాను, నేను నిర్మించింది, నేను గెలిచింది అని అనుకుంటాం. కానీ ఇదంతా ఒక మాయ, అంటే ఇల్యూజన్ అని చెప్తున్నారు కృష్ణ. కానీ ప్రతి ఒక్కటి ఆ 3 గుణాలు చేస్తున్నాయని అంటున్నారు కృష్ణ. మళ్ళీ గీత ఇప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది, ఇప్పుడు 3 గుణాలు మూడు గుణాలే చేస్తున్నాయని అంటున్నారు. మళ్ళీ గీతలో ఇది కూడా చెప్తున్నారు, ఏంటంటే మీ ధర్మం మీరు చేయాలి అని అంటున్నారు. లైక్ 2 అంటున్నారు ఏంటి అని ఎప్పుడైనా వచ్చిందా మీకు డౌట్? 3 గుణాలు చేస్తున్నాయి అంటారు, మళ్ళీ మీ ధర్మం మీరు చేసుకోవాలని అంటారు. యాక్చువల్లీ ఇది స్టార్టింగ్ లో నాకు అనిపించదు అనమాట. నేను డూవర్ కాదని అంటారు, 3 గుణాలు అని అంటారు. తర్వాత మళ్ళీ నేను కూడా చేయాలి అని అంటారు. అది నాకు అర్థం కాలే పాయింట్. సో అప్పుడు మా శిక్షా గురుస్ ఏం చెప్పేవాళ్ళంటే సోల్ అంటే ఆత్మ అనేది డూవర్, కానీ ఆత్మ ఒక్కటే అంటే చర్యలు అంటే దట్ ఆత్మ ఒక్కటే డూవర్ కాదు అని చెప్తారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరే చెప్పండి, గొడ్డలి అనేది ట్రీని కట్ చేస్తుంది. సో ఆ ట్రీని కట్ చేసేది ఆ గొడ్డలి ఒక్కటేనా లేదా మనిషి కూడానా? మనిషి వల్ల చేయగలుగుతాం. ఎగ్జాక్ట్లీ కదా, బోత్ 2 కదా, గొడ్డలి ఇంకా మనిషి కూడా. ఒక మనిషి ట్రీ కట్ చేయాలి అని అంటే ఆయన చెయ్యితో కట్ చేయలేడు కదా, లైక్ ఇట్లా కట్ అయిపోదు. సో గొడ్డలి అనేది పక్కాగా అవసరం పడుతుంది. సో గొడ్డలి అనేది పక్కాగా అవసరం కాబట్టి సో అది కూడా ఇంపార్టెంటే. అండ్ మనిషి యొక్క సంకల్పం లేకపోతే ఆ గొడ్డలి కూడా కదలదు. గొడ్డలి దానంతదే వెళ్ళి ట్రీని కట్ చేయలేదు కదా.
సో మనిషి యొక్క సంకల్పం కూడా అవసరం. సో రెండు అన్నమాట, మనిషి ఇంకా గొడ్డలి అంటే ఇలానే అన్నమాట. ఇదే ఎగ్జాంపుల్ గా ఇస్తారు మన ఆచార్యస్. ఏంటంటే ఆత్మ అనేది ఆ ప్రారంభిస్తుందంట, స్టార్టింగ్ ఆత్మ అనేది ప్రారంభిస్తుంది సంకల్పం లాగా. అండ్ మన బాడీ మైండ్ అనేటివి అవన్నీ ఎగ్జిక్యూట్ చేస్తాయంట, లైక్ ఎలా చేయాలి అని, లైక్ అవి ఒక మీడియం లాగా చేస్తాయి అనమాట, చెప్తారనమాట. ఈ దేహం అనేది ఒక టెంపుల్ అని అంటారు అనమాట. దీని నుండే ప్రతి ఒక్కటి చేయగలమని చెప్తారు. మీరే చెప్పండి, మీరు మాట్లాడాలి అంటే టంగ్ అండ్ వోకల్ కార్డ్స్ లేకుండా మాట్లాడగలరా? టంగ్ అవసరము, వోకల్ కార్డ్ అనేది అవసరం. ఎస్ ఆర్ నో? ఎస్ మాతాజీ. ఎస్. అలా లేకపోతే మాట్లాడగలరా? ఈ రెండు నాలుక మాట్లాడ కానీ గొంతు కానీ లేకపోతే లేదు మాతాజీ, లేదు. మాట్లాడలేము. అలానే ఎప్పుడైతే మన అవయవాలు బాగున్నప్పటికీ మాట్లాడడానికి ఇష్టపడకపోతే సౌండ్ అనేది వస్తుందా? ఇప్పుడు రాదు. మనకి ఏమైనా హర్ట్ అయింది, ఎవరో హర్ట్ చేసినారు, మాట్లాడాలని అనిపించదు. కానీ మన అవయవాలు బాగానే ఉంటాయి, స్టిల్ మనం మాట్లాడలేం. సో రెండు అవును. అవసరం అనమాట, బోత్ ఆర్ నీడెడ్. ఆత్మ యొక్క కోరిక అండ్ ఈ శరీరం యంత్రాంగం రెండు అవసరం. కానీ ఇక్కడ కష్టం ఏమిటంటే, అతి కష్టం అన్నమాట, అంటే సోల్స్ కి, అంటే ఆత్మలకి చాలా కష్టం. మన సోల్ కోరికలు అన్ని ఏంటంటే ఆ మూడు గుణాల ద్వారా డెసిషన్ అనేది తీసుకుంటాయి అన్నమాట. మంచి చెడు, మిడిల్ లో మంచి చెడు మిక్స్ అయినది ఒకటి అన్నమాట. మంచి ఏమో సత్వగుణం, మంచి చెడు మిక్స్ అయినది రజోగుణం, మొత్తం అసలు చెడు అనేది తమో గుణం అన్నమాట. ఎట్లా అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నారు అనుకోండి, ఆయన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేస్తున్నారు, కానీ దాంట్లో ఉన్న ప్రతి ఆప్షన్, ఎవ్రీ ఆప్షన్ రాంగ్. సో ఆ స్టూడెంట్ ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా ఆన్సర్ ఏమొస్తుంది? కరెక్ట్ వస్తుందా, రాంగ్ వస్తుందా? రాంగ్ వస్తుంది. రాంగ్ వస్తుంది, రైట్? సో సిమిలర్లీ ఇదే చెప్తారు అనమాట. అంటే మనం ఎప్పుడైతే కృష్ణ నుండి ప్రీవియస్ శ్లోకాలు కూడా మనం చర్చించాం, ఏమన్నాం మనము? కృష్ణుడి యొక్క అనుగుణం అని, అంటే మినీ పార్టికల్స్ ఆఫ్ కృష్ణ అని. అంటే పార్టికల్స్, మనం విభు కాదు, అంటే కంప్లీట్ కృష్ణ కాదు. సో మనం ఎప్పుడైతే కృష్ణ నుండి డిస్కనెక్ట్ అవుతామో అప్పుడు ఆ సోల్ అనేది, మన ఆత్మలన్నీ మినిట్ కృష్ణాస్ కదా, అంటే కొంచెం అనుకూలం, కృష్ణుడి యొక్క అనుకూలం అన్నమాట. సో ఆ సోల్ అనేది ఈ భౌతిక ప్రకృతి యొక్క మూడు గుణాలతో ఏదో ఒక దాంట్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఆ మూడు గుణాలలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట, రజోగుణమైన, సత్వగుణమైన, తమ గుణమైన. సో ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, కృష్ణుడి నుండి ఎప్పుడు డిస్కనెక్ట్ అవుతామో అప్పుడు అనమాట. సో ఎప్పుడైతే ఇలా జరుగుతుందో అప్పుడు మనము లైక్ బాండేజ్ అనేది ఏర్పడిపోతుంది అంట మనకి, మళ్ళీ జన్మ పుట్టేలాగా చేస్తుంది అంట మనకి. యూజువలీ మనము ఒకే లైఫ్ టైం తో ఎండ్ అవ్వాల్సింది మనది, ఈ సోల్స్ అనేటివి, ఈ ఆత్మలు అనేటివి ఒకే ఒక లైఫ్ టైం తో ఎండ్ అవ్వాల్సినటివి. కానీ ఈ మూడు గుణాల వల్ల మనం ఇక్కడే బంధించబడతాం అనమాట. మళ్ళీ జన్మ తీసుకొని, మళ్ళీ స్టార్టింగ్ నుండి, మళ్ళీ జన్మ తీసుకొని, మళ్ళీ స్టార్టింగ్ నుండి, ఇట్లా అన్ని. సో ఏమంటారంటే, ఆచార్యస్ ఏమంటారంటే, జంతువులలో ఈ బంధం అనేది సంపూర్ణమైనది అంట. అంటే లైక్ కంప్లీటెడ్, లైక్ అవి పుట్టుతూనే ఉంటాయి, కానీ ఏదో ఒక సుకృతి కానీ ఏదో ఒకటి దాని వల్ల మనిషి జన్మ అనేది వస్తుంది. 84 lakhs స్పీసీస్ ఉంటాయి అనమాట. దాన్ని మొత్తం తప్పించుకున్నాక మనకి మనిషి శరీరం వస్తుంది. సో ఆ జంతువులకి ఎప్పుడో ఒకటి ఏదో ప్రసాదం తినడం వల్లనో వాటికి మనుషుల్లాగా మారడానికి కూడా కష్టమే. కానీ ఎందుకంటే వాటి కాన్షియస్నెస్ తక్కువ ఉంటుంది, అది మంచా ఇది చెడ్డ అని నిర్ణయం తీసుకోలేవు. అవి ప్రకృతి ఎలా చేయమంటే అలా పనిచేస్తాయి. కానీ మానవులు అంటే మనల్ని ఈ మూడు గుణాలు కూడా అట్రాక్ట్ చేసి అనుభవించేలా చేస్తాయి ప్రతి ఒక్కటి. కానీ ఈ ధర్మము లైక్ అంటే ఏది మంచిది ఏది కాదు, ఇది ధర్మము ఇది అధర్మము అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకునే బాధ్యత మనకే ఉంటుంది. అనిమల్స్ కి ఉండవు, ఫ్రీ విల్ అని అనిమల్స్ కి ఇవ్వలేదు కృష్ణ, ఓన్లీ మానవులకు మాత్రమే ఇచ్చారనమాట ఆ ఫ్రీ విల్ అనేది. సో క్షత్రియుడు ఏమో పోరాడడానికి, వైశ్యుడు అంటే యాజ్ అ బిజినెస్ మ్యాన్ వ్యాపారం చేయడానికి ప్రేరేపిస్తారనమాట. లైక్ అవి నేచర్స్. ఇప్పుడు ఏంటి, వర్ణాశ్రమాస్ కదా. క్షత్రియుడు ఏమో ఏం చేస్తాడు? ప్రొటెక్ట్ చేయడానికి. వైశ్యుడు బిజినెస్ చేయడానికి. బ్రాహ్మణుడు నాలెడ్జ్ అందరికి పంచడానికి. శూద్రుడు ఆ మూడు పైన ఉన్న అదేంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యాస్ కి హెల్ప్ చేయడానికి శూద్రుడు. సో ఇవన్నీ వాళ్ళ ఒక నేచర్ అనమాట, హ్యూమన్ నేచర్స్. సో ఈ నేచర్స్ ని మనం డినై చేయలేమన్నమాట. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు ఏమని, నేను ఇవన్నీ లైక్ అర్జునుడు ఏమన్నాడు,
నేను ఇవన్నీ వదిలేసి అడవికి వెళ్ళిపోతా అని అన్నాడు కదా. సో కృష్ణుడు ఏం చెప్తాడంటే, నేను ఇవన్నీ త్యజించి అడవికి వెళ్తాను అని నువ్వు చెబితే, అది కూడా గుణాల వల్ల ఇంపాక్ట్ అయ్యావు కాబట్టే అలా అంటున్నావు అని చెప్తున్నారు ఈ శ్లోకాలో. మన లైఫ్ లో ఆ ఆ, ఇట్లా అనిపిస్తుంది కదా కొన్నిసార్లు, ఏంటంటే నాకు జాబ్ చేయాలని లేదు అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ తర్వాత మనకు అర్థమవుతుంది, ఓకే ఇది నా మూడ్ స్వింగ్స్ వల్ల నేను ఇలా అనుకుంటున్నా అని. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ అండ్ వైఫ్ నే తీసుకుందాం. లైక్ చాలా ఘోరంగా కొట్లాట పడతారు, ఫైట్స్ అనేటివి జరుగుతాయి. అది ఎందుకు? తర్వాత మళ్ళీ ప్రేమ అనేది వస్తుంది, మనకి పుట్టుకొస్తుంది. మనం ఎందుకు అలా అదేంటి అంత కోపంతో రగిలిపోయినామని అంటే, ఆ మోడ్స్ ఏంటంటే 3 గుణాల వల్ల ప్రేరేపించబడ్డాం కాబట్టి. ఇప్పుడు ఒక పక్కన మంచి ఉంటుంది, ఇంకొక పక్కన పూర్తి చెడు ఉంటది, ఇంకొక పక్కనేమో రెండు కలిసి మిక్స్ అయిన రజోగుణం ఉంటది అనమాట. సో మనం ఏది చూస్ చేసుకోవాలో మనకే ఉంటది అనమాట. ఆ ఫ్రీ విల్ అనేది మనకు ఉంటుంది. ఒక్క నిమిషం. సో ఆ ఫ్రీ విల్ అనేది మనకు ఒకటే ఇచ్చారనమాట, మానవులకే ఇచ్చారు ఆ కృష్ణ. సో కానీ లైక్ ఏం చెప్తారంటే, ఇలా అలా ఎప్పుడు అంటే మనకి ఎప్పుడు అనిపిస్తుంది అట్లా జరిగినప్పుడు మనకి మైండ్ పనిచేయదు అనమాట, వీళ్ళకి ఈ 3 గుణాలు మనల్ని ప్రేరేపిస్తున్నాయి అని. సో అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఓకే నేనే చేస్తున్నా, ఇది నా డెసిషన్ వల్లనే కావాలి, మేమిద్దరం మంచిగా ఉన్నామంటే నేను కాంప్రమైజ్ అవ్వడం వల్ల అని అట్లాంటి మోడ్ లో వస్తాం అనమాట. ఎస్ ఆర్ నో అట్లనే అనిపిస్తుందా మీకు కూడా ఎప్పుడైనా? లైక్ ఎప్పుడైనా గొడవలు అయినప్పుడు కానీ ఏదైనా జరిగినప్పుడు? అవును మాతాజీ, అవును అలాగే అనిపిస్తుంది. అవును ఉమ్, మాతాజీ. అది కృష్ణ ఏమంటారంటే, అది 3 గుణాల వల్ల అని అంటున్నారు అనమాట. ఇప్పుడు మ్యారేజ్ జరిగేటప్పుడు అర్థేచ కామేచ ధర్మేచ ఇవన్నీ అంటారు, చాలా మంత్రాలు. ఆ దానికి మీనింగ్ కొంతమందికి తెలియదు అనమాట. ఏంటంటే, ఏం జరిగినా మీరిద్దరు కలిసి ఉండిపోవాలి అని. లైక్ ఆడ మగ సపరేట్ కాదు, మ్యారేజ్ అయ్యాక ఇద్దరు ఒకటే అన్నమాట. సో ఏ ప్రాబ్లం వచ్చినా కలిసి ఉండాలి అని అంటున్నారు. కానీ మనం ఎందుకు కలిసి ఉండలేము అని అంటే, ఆ ఫాల్స్ ఈగో అనేది పెరిగిపోయి ఉంటది అనమాట ఈ 3 గుణాల వల్ల. లైక్ ఇప్పుడు చూసారనుకోండి, చాలా డివోర్స్ కేసెస్ అవుతున్నాయి. లేకపోతే లైక్ హస్బెండ్ గానీ లేకపోతే వైఫ్ గానీ విడిచిపెట్టేసి వేరే వాళ్ళని లైక్ వేరే వాళ్ళతో వెళ్ళిపోవడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇవన్నీ ఎందుకు అని అంటే, ఈ మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ వల్ల అన్నమాట. సో అదే పాయింట్అవుట్ చేస్తున్నారు కృష్ణ. ఏంటంటే మనము మన నేచర్ ని సప్రెస్ చేయకూడదు అనమాట. అంటే మన స్వభావాన్ని అణచివేయకూడదు అనమాట. లైక్ అట్లా అవసరం లేదని అంటున్నారు. సో లైక్ దీన్ని ఎట్లా మనం కంట్రోల్ చేయగలం అంటే, భక్తి సేవలో నిమగ్నం చేసుకోవడం వల్ల కంట్రోల్ చేయొచ్చు అని అంటున్నారు. అంటే ఒక స్టోరీ ఉందన్నమాట శ్రీమద్ భాగవతంలో. ఇది 11th క్యాంటో అంటే 11th స్కందంలో ఉద్ధవ గీతలో వస్తది. కృష్ణ చెప్తారనమాట, లైక్ బ్రాహ్మణుడి స్టోరీ. ఇది ఎగ్జాంపుల్, అవధూత బ్రాహ్మణుడి స్టోరీ అన్నమాట. సో ఆయన ఏంటంటే, అతనికి ప్రకృతి అంటే నేచర్ నుండి 24 మంది గురువులు ఉంటారన్నమాట, నేచర్ నుండే. దాంట్లో ఒకరు ఎవరంటే సాలిడ్ అంటే స్పైడర్. ఆ సాలిడ్ అంటే స్పైడర్ తన శరీరం నుండి ఒక వల సృష్టించి దానే తిరుగుతూ ఉంటుంది. స్పైడర్ వెబ్ అని అంటారు దాన్ని. ఎస్ ఆర్ నో? స్పైడర్ వెబ్ క్రియేట్ చేసుకొని దాంట్లోనే తిరుగుతూ ఉంటది. దాంట్లో ఏదైనా పురుగు కానీ ఏదైనా వచ్చినప్పుడు అది ఆహారం లాగా తీసుకుంటది. ఎస్ ఆర్ నో? ఎస్ మాతాజీ, ఎస్. సో అదే విధంగా ఆత్మ అనేది ఈ భౌతిక ప్రకృతి వల్ల లైక్ ఒక వల, ఒక నెట్ వలలో లైక్ లోపల కదులుతూ ఉంటుందంట మన ఆత్మ. లైక్ ఎందుకంటే మనం ఈ మెటీరియల్ వరల్డ్ లో ఉన్నాం కాబట్టి ఆబ్వియస్లీ మెటీరియల్ వరల్డ్ అనేది ఆ 3 గుణాలతో కంట్రోల్ చేయబడుతుంది అనమాట. ఇది స్పిరిచువల్ వరల్డ్ కాదనమాట, భౌతిక లోకం ఇది. అంటే కృష్ణ ఏమంటారంటే, ఇది ఒక దుఃఖాలయం అని అంటారు. అంటే మనం ఎంత మంచి చేయాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా దాని రిజల్ట్ మనల్ని దుఃఖించడం గానీ సంతోషింపజేయడం గానీ, లేకపోతే ఆ సంతోషింపజేసిన లైక్ దుఃఖం ఉన్నా అది జస్ట్ కొన్ని డేస్ వరకు ఉంటుంది, పర్మనెంట్ గా ఉండదని అంటుంది. కరెక్టే కదా, మనకి ఏమైనా అచీవ్ చేసామని అనుకోండి, అది టిల్ లైఫ్ లాంగ్ ఉంటుందా సేమ్ హ్యాపీనెస్? లేదు మాతాజీ.
సపోజ్ లైఫ్ ఎవరైనా లాంగ్ పోయినారు అనుకోండి, సేమ్ ఎవ్రీడే ఏడ్చుకుంటూ అట్లనే ఉంటామా లైఫ్ లాంగ్ మనం వెళ్ళిపోయే వరకు? లేదు. లేదు. అప్పటి వరకు కొన్ని రోజులు, కొన్ని వారాలు, ఆ కొన్ని నెలలు ఇలా. ఎస్, అంతే కదా. అన్ని పర్మనెంటే. సారీ, పర్మనెంట్ ఏది పర్మనెంట్ కాదు, దుఃఖం కాదు, సుఖం కాదు, ఏది పర్మనెంట్ కాదు ఇక్కడ ఈ భౌతిక లోకంలో. కానీ స్పిరిచువల్ వరల్డ్ అంటే గోలోక బృందావనం వైకుంఠంలో అవన్నీ పర్మనెంట్ ఉంటాయి అన్నమాట. లైక్ అక్కడ దుఃఖం అనేది అస్సలు ఉండదు అనమాట. ఓన్లీ సంతోషం ఉంటది, ఆనందం. సంతోషం కూడా కాదు, సంతోషం అనేది టెంపరరీ, ఆనందం ఉంటది అనమాట. సో ఏమంటారు కృష్ణ, సచ్చిత్ ఆనంద అని అంటారు. ఫుల్ ఆఫ్ ఆనందం, ఫుల్ ఆఫ్ నాలెడ్జ్, ఫుల్ ఆఫ్ సత్యం అంటే ట్రూత్. కృష్ణ కృష్ణ అని కృష్ణ యొక్క లోకం అన్నమాట. సో కానీ ఇక్కడ ఆ స్పైడర్ వెబ్ నుండి ఆ సాలిడ్, ఐ మీన్ స్పైడర్ అనేది వెళ్ళగలదు కదా, ఇడిచిపెట్టేసి ఏమైనా ప్రాబ్లం వచ్చినా, ఏమైనా అయినా అది ఆ సాలిడ్ అనేది విడిచిపెట్టి వెళ్ళిపోతుంది ఆ వెబ్ ని. కానీ మనం అలా విడిచిపెట్టి వెళ్ళలేము అనమాట. ఎందుకంటే ఆ 3 గుణాల నుండి విడిపోలేం కాబట్టి, ఎందుకంటే మనం భౌతిక లోకంలో ఉన్నాం కాబట్టి. సో ఎందుకంటే మనం ఈ మెటీరియల్ వరల్డ్ లో ఉన్నాం, దీని నుండి తప్పించుకోవడం అతి కష్టం అనమాట. ఇప్పుడు చాలా మంది చూస్తుంటాం కదా, కొంతమంది ఎంత గ్రేట్ పర్సనాలిటీస్ అంటే మనకు అనిపిస్తది మనకు కూడా అట్లాంటి క్వాలిటీస్ ఉంటే బాగుండేది అని. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నేను మా మహారాజును గాని, లేకపోతే సపోజ్ నేను పొలిటీషియన్ అవ్వాలనుకుంటున్నా, కానీ దాని క్వాలిటీస్ నాకు లేవు. బట్ స్టిల్ నేను ఇన్స్పైర్ అవుతా ఒక పొలిటీషియన్ గాని ఎవరైనా తీసుకొని, ఓ వీళ్ళు ఎంత మంచిగా రూల్ చేస్తున్నారు అని. కానీ నాలో లేవని కాదనమాట అలాంటి క్వాలిటీస్ అనేటివి నేను నేర్చుకోవచ్చు. కానీ అవి ఎందుకు నేర్చుకోలేకపోయానంటే ఈ 3 గుణాల వల్ల అనమాట. అయితే నేను ఏ ఏ డెసిషన్ తీసుకున్నా లైక్ ఇంపాక్ట్ చేస్తుంది నన్నే. రైట్. మనం ఇప్పుడు స్కూల్ ఏదైనా కాలేజ్ లో ఒక కోర్స్ తీసుకోవాలనుకున్నాం. ఉమ్, ఇప్పుడు రెండు లైక్ కాలేజ్ లో ఎంబీఏ చేయాలనుకుంటున్నాం. అక్కడ ఒక ఒక నీకేమో అంటే మనకేమో హెచ్ఆర్ చేయాలని ఉంటది, వేరే వాళ్ళేమో ఫినాన్స్ అని అంటారు. ఎందుకనంటే ఫినాన్స్ లో ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇవి ఉంటాయి, అవి ఉంటాయి అని అంటారు. కానీ నాలో హెచ్ఆర్ క్వాలిటీస్ ఉన్నాయి. ఫినాన్షియల్ అడ్వైజర్ కానీ ఫినాన్స్ రిలేటెడ్ లైక్ ఆ క్వాలిటీస్ లేవు. కానీ మనము లైక్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఇదర్ హెచ్ఆర్ అయినా చూస్ చేసుకోవాలి, ఫినాన్స్ అయినా చూస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను హెచ్ఆర్ చూస్ చేసుకుంటే నేను గ్రో అవ్వగలను, ఎందుకంటే నాకు క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి. అండ్ తర్వాత ఇంకా ఫినాన్స్ ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. లైక్ మన ఫ్రీ విల్ అనేది మనకే ఉంటది, ఎందుకంటే మనం కదా చేయాల్సింది. సో నేను ఇది హెచ్ఆర్ వదిలేసి ఫినాన్స్ తీసుకున్నాను అనుకో, ఫ్యూచర్ లో బాధపడాల్సింది నేనా ఆ ఆప్షన్ చెప్పిన వాళ్ళ? మీరే మాతాజీ. రైట్. సో అదే అన్నమాట. లైక్ మనకంటూ ఒక ఫ్రీ విల్ ఇస్తారు, ఏది మంచిది ఏది చెడ్డది అనేది ఫ్రీ విల్ అనేది మనకే ఇస్తారు. సో అదే చెప్తున్నారు, ఆ స్పైడర్ అనేది వదిలి వెళ్ళిపోగలదు. కానీ ఈ గుణాలు మనల్ని ఎంత ఇంపాక్ట్ చేస్తాయంటే ప్రతి ఒక్క దాంట్లో ఉంటది ఆ గుణం. ఏ మంచి సెలెక్ట్ చేసుకోవాలి, ప్రతి ఒక్క దాంట్లో ఇంపాక్ట్ చేస్తాయి అన్నమాట. సో ఈ త్రిగుణాస్ కి పైకి వెళ్ళాలంటే, గ్రో అవ్వాలంటే, అంటే దానికంటే పైన ఎదగాలంటే అది అప్పుడు మనం ఏం చేయాలి అంటే కృష్ణ చెప్తారనమాట, భక్తి యోగా చేయాలి అని. ఎప్పుడైతే మనం భక్తి యోగా చేస్తామో మనం చేసే పనులన్నిటికీ రిజల్ట్ అనేది కృష్ణనే తీసుకుంటారు అనమాట. సో ఫైనల్ ఏం చెప్తుందంటే పరమాత్ముడే ఈ గుణాలను నియంత్రిస్తాడని చెప్తాడు, అంటే కంట్రోల్ చేస్తాడు అని చెప్తుంది. ఇప్పుడు లెసన్ ఏంటంటే ఈ శ్లోకం నుండి, ఎప్పుడైతే నేను కర్తని, నేనే చేసిన, ఇది నా వల్లనే జరిగిందని ఎప్పుడైతే నేనే కర్తని అని అనుకుంటామో అప్పుడు మనం చిక్కుకున్నట్టు అనమాట. ఆ స్పైడర్ వెబ్ లోనే చిక్కుకున్నట్టు, ఫుల్ కంప్లీట్ గా చిక్కుకున్నట్టే. కానీ మనము ఇది అంటే అది ఎందుకు అవుతుంది అని అంటే మనం భ్రమలో ఉంటాం అనమాట. ఓకే వీళ్ళు ఇది చెప్పినారు, సో ఇదే కరెక్ట్, సో నేను ఇది చేసేస్తా అంటే మనకి అంటే డెసిషన్ మేకింగ్ స్కిల్ అనేది ఉండదు అనమాట మనకి. ఏది మంచిది ఏది చెడ్డది మన గుణాల ప్రకారం వెళ్ళాలి. ఇప్పుడు ఆస్ట్రాలజీ కూడా చూస్తే చెప్తారు, ఈయన గుణాల బట్టి ఇది అవ్వగలడు అని చెప్తారు అనమాట. కానీ అదే అవుతామా? అది అవ్వము. ఎందుకంటే మనం త్రిగుణాల లైక్ అదొక గైడెన్స్ లాగానే ఇస్తుంది అనమాట. కానీ దాంట్లో ఏది చూస్ చేసుకోవాలి అనేది మన క్వాలిటీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అది మన క్వాలిటీస్ ఎట్లా మార్చుకోవచ్చు అంటే భక్తి వల్ల అనమాట. సో ఇట్లా ఏం చెప్తారంటే మన సోల్స్ అన్ని కృష్ణుడి సేవకులము, లైక్ ఇలా యాక్సెప్ట్ చేయాలన్నమాట. అప్పుడే మనము ఫ్రీ అవుతాం. చెప్పినా కదా, ఈ 3 గుణాలకి పైకి ఎదగలం అనమాట. ఎందుకంటే రిజల్ట్స్ అనేటివన్నీ
కృష్ణనే తీసుకుంటారు. చాలా మంది చూస్తూనే ఉంటారు కదా. లైక్ మనకి ఏం చెప్తారు, ఐఎమ్ ఏ సెల్ఫ్ మేడ్ మ్యాన్, సెల్ఫ్ అచీవర్ అని కొంతమంది లైక్ వింటూ ఉంటాం. మీరు ఎప్పుడైనా విన్నారా? లైక్ నేనే ఐఎమ్ ద వన్ హూ గ్రోన్ అప్, నాకు ఎవ్వరు హెల్ప్ చేయలేదు, నా అంతటా నేనే గ్రో అయ్యాను అని విన్నారా? లైక్ వాళ్ళే చెప్పుకుంటారు. అవును. మనం అడుగుండము, కానీ వాళ్ళే చెప్పుకుంటారు అవును. అనమాట, నేనే గ్రో అవును అయ్యాను. మాతాజీ. పార్టీలు విన్నాం ఇస్తారు, మాతాజీ. పార్టీలు ఇస్తారు, అవును. ఇంకా ఫుల్ ఎంత హోస్ట్ పార్టీలు అంటే అట్లాంటి పార్టీలు ఇస్తారు. సో అవును. కృష్ణ ఏం చెప్తారంటే మన బాడీ, మన ఇంద్రియాలు, మన స్వభావం, తెలివితేటలు అన్ని కృష్ణనే ప్రొవైడ్ చేస్తారు అని, అంటే ఆ కరెక్ట్. పరమాత్మనే ప్రొవైడ్ చేస్తారు అని అంటున్నారు. అలాంటప్పుడు ఇప్పుడు ఎవరు డూవర్, కృష్ణనా లేకపోతే మనమేనా? మనమే అచీవ్ కృష్ణ అయినామా లేకపోతే కృష్ణ వల్ల అచీవ్ అయినామా? కృష్ణ వల్ల ఆ అచ్చ. సో ఇప్పుడు చూడండి, ఎలా అయితే ఎలక్ట్రిసిటీ అనేది కంప్యూటర్, ఈ ల్యాప్టాప్ ని నడిపినట్లే ప్రకృతి మన శరీరంని నడిపిస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, కానీ ఎలక్ట్రిసిటీ అనేది ఎక్కడి నుండి వస్తుంది? ఈ ఎలక్ట్రిసిటీ అనేది ఎక్కడి నుండి వస్తుంది? పవర్ హౌస్ నుండి వస్తుంది ఎలక్ట్రిసిటీ అనేది, రైట్? సో అదే విధంగా ప్రకృతి అనేది కృష్ణుడిచే లైక్ శక్తిని పొంది లైక్ మనల్ని ఇలా చేసేలాగా చేస్తుంది అనమాట. కృష్ణుడి యొక్క లైక్ యూనో శక్తి చాలా రకాలు ఉంటాయి అనమాట. అంతరంగిక శక్తి, ఆ తర్వాత బహిరంగ శక్తి అండ్ ఇంకొక శక్తి కూడా ఉంటది అనమాట, ఇంటర్నల్, ఎక్స్టర్నల్, మార్జినల్ అని. సో వచ్చే శ్లోకాల్లో దీని గురించి మనం చర్చించవచ్చు. సో రియల్ ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది అంటే వెన్ వి చూజ్, అంటే మనం ఎప్పుడు ఫ్రీడమ్ అనేది అంటే మనకు పొందొచ్చు అంటే లైక్ మన స్వభావాన్ని, అంటే ఎట్లా అంటే ఫైటింగ్ గానీ, టీచింగ్ గానీ, వర్కింగ్ గానీ, కుకింగ్, ఇవన్నీ కృష్ణుడి సేవలో నిమగ్నం చేయాలని ఎప్పుడైతే ఎంచుకుంటామో అప్పుడు అనేది వస్తుందని చెప్తారు అనమాట మన ఆచార్యాసు. సో అప్పుడు అలా లైక్ మనం చేసే చర్యలు మనల్ని బంధించడానికి బదులు శుద్ధి చేస్తాయి. ప్రీవియస్ శ్లోకాల్లో కూడా మధు మాతాజీ, రాజేష్ ప్రభుజీ చెప్పింటారు కదా, ఏంటంటే భక్తి యోగా అవును. చేయడం వల్ల మనకి ఎంతో ఉపయోగాలు అని. సో మీరే చెప్పండి, అవును. ఇప్పుడు కృష్ణ సేవలో అవును. విద్యార్థి ఎలా చదువుకోవచ్చు? మంచిగా చదువుకోవచ్చు మాతాజీ. సపోజ్ హోమ్ మేకర్ వంటను ఎలా కృష్ణకి సేవలో చేయగలచ్చు, ఐ మీన్ చేయొచ్చు అంటే వంట చేసినప్పుడు అంత కృష్ణకి చేసి అర్పించి స్వామికి తీసుకో. అర్పించి అవును. స్టూడెంట్ ఎలా చేయాలి? మంచిగా చదువుకోవాలి. ఆయన ఇప్పుడు ఎట్లయితే అర్జున చేశారో అట్లనే స్టూడెంట్ కూడా చదువుకోవాలి. చదువుకొని ఆ రిజల్ట్ అనేది కృష్ణకి అర్పించాలన్నమాట. లైక్ నేను పెద్దగా లైక్ అలా అర్పిస్తేనే అప్పుడు అంటే యాంగ్జైటీ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు స్టూడెంట్స్ కి అవును. చాలా మందికి ఎట్లా అంటే నేను ఫస్ట్ ర్యాంక్ కొట్టకపోతే యాంగ్జైటీ వచ్చి లేదా సూసైడ్ అటెంప్ట్ వరకు వెళ్తుంది. కరెక్టే కదా? కరెక్ట్ మాతాజీ. ఎందుకంటే చాలా రిజల్ట్ మంది వాళ్ళ జరుగుతుంది. పైన ఉంటది అనమాట. రిజల్ట్ అవును. వల్లనే వాళ్ళు, ఒక్క నిమిషం, రిజల్ట్ ని పట్టుకొని వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారంట అన్నమాట. ఏంటంటే తక్కువ వస్తే ఎట్లా, ఎక్కువ ఎక్కువ వస్తే ఫుల్ హ్యాపీ, కానీ తక్కువ వస్తే ఎట్లా, నా పైన అంటే పరువు అన్ని పోతాయి ఇవన్నీ. సో ఇట్లా ఫుల్ యాంగ్జైటీలో ఉండిపోతారు అనమాట. కానీ అలా కాకుండా రిజల్ట్ అనేది కృష్ణకి అర్పించేయాలి స్టూడెంట్స్ అనేవాళ్ళు. కానీ ఇంకా పని చేసే వ్యక్తులు ఎట్లా అంటే లైక్ వర్కింగ్ మ్యాన్ గానీ, ఉమెన్ గానీ ఎలా కృష్ణుడి సేవలు ఉపయోగించవచ్చు అంటే వాళ్ళు బిజీ ఉంటారు, కానీ ఒక 10 minutes కూడా బిజీ ఉండకూడదు. లైక్ 10 minutes కూడా కాదనుకోండి, 7 minutes అలా ఉన్న బిజీ షెడ్యూల్ లో 7 minutes కృష్ణ కర్పించి చాంటింగ్ చేయడం కానీ, ఒక కృష్ణుడి గురించి లైక్ బుక్ చదవడం, లైక్ భగవద్గీతనే చదవడం. ఎందుకంటే ఇది మాన్యువల్ కదా, చదివితే లైక్ ఇలా లేదా వాళ్ళు ఎర్న్ చేసే లైక్ అంటే నిజాయితీగా ఎర్న్ చేసి అది కృష్ణకి డొనేషన్ లాగా చేయడం, ఇవన్నీ చేయొచ్చు అనమాట. అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎట్లా అంటే, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎలా కృష్ణ సేవలో నిమగ్నం అవ్వచ్చు అంటే వాళ్ళ స్కెడ్యూల్ ఎట్లుంటది, తింటారు, వాకింగ్ చేయాలి, వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళు పట్టించుకోవాలన్నమాట. కానీ ఈ కాలంలో ఎట్లుందంటే లైక్ ఎవరైనా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారనుకోండి, ఓకే మా కూతురు, మా కోడలు ఆర్ కొడుకు, లేకపోతే మా అల్లుడు మాకు ఏం చెప్పట్లేదు, వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ నాకు కూడా తెలుసుకోవాలని ఉంది, లైక్ ఇన్వాల్వ్ అవ్వాలని అనుకుంటారు. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పీపుల్ లాస్ట్ స్టేజెస్ కున్నారు, లాస్ట్ స్టేజెస్ అంటే డెడ్ ఎండ్ రీచ్ అవ్వడానికి వెళ్తున్నారు అనమాట. అంటే అంటే ఆబ్వియస్లీ డెత్ అనమాట, అంటే దగ్గరలో ఉన్నారు. సో అలాంటప్పుడు వాళ్ళ సమయాన్ని ఎట్లా యూజ్ చేయాలంటే ధ్రువ మహారాజ్ ఎలా యూజ్ చేశారు, ఓన్లీ కొన్ని రోజుల్లోనే లైక్ వెళ్ళిపోబోతున్నారు. సో ధ్రువ కాదు, పరీక్షిత్. సో పరీక్షిత్ మహారాజు వెళ్ళిపోబోతున్నారు, కానీ ఆయన ఏం చేశారు, లాస్ట్ డేస్ లో కూడా కృష్ణుడి గురించి, దాని వల్ల మనకి శ్రీమద్ భాగవతం కూడా వచ్చిందనమాట.
సో ఇంత గొప్ప విషయం అన్నమాట. మనము ఎప్పుడైతే మంచి సెలెక్ట్ చేసుకుంటున్నాం కృష్ణుడి గురించి లైక్ కృష్ణకి రిలీజ్ చేయాలన్నమాట మనం. సో కృష్ణుడికి ఫలితాన్ని అంటే రిజల్ట్స్ ని అప్పగించి ఐ మీన్ ఎప్పుడైతే అప్పగిస్తామో లైక్ మనము ఎలా చేయాలంటే ఒక యజ్ఞం లాగా చేయాలన్నమాట. ఏది చేసినా కృష్ణార్పణమస్తు అని చేయాలి. అంటే రిజల్ట్ అన్ని కృష్ణ, నీకే కృష్ణ, నీకు ఏది మంచిదో అదే చూస్ చేయి నాకు అని అనుకోవాలన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు లైక్ ఎవ్రీ జన్మలో మనకి ఒక లైక్ డిఫరెంట్ డిఫరెంట్ తల్లిదండ్రులు ఉంటారు. ఎస్ ఆర్ నో? ఈ జన్మలో ఎస్ ఉన్న మాతాజీ. తల్లిదండ్రులే నెక్స్ట్ జన్మలో కూడా వస్తారా? లేదు, డిఫరెంట్ లేదు. డిఫరెంట్. కానీ ఎప్పుడు ఎల్లప్పుడు ప్రతి జన్మలో ఉండేది ఎవరు మనతోని? పరమాత్మ. కృష్ణ పరమాత్మ. అవును. ఆ సో ఆయనకి తెలిసినంత మన దగ్గర ఉన్న పేరెంట్స్ కానీ రీసెంట్ గా పరిచయమైన ఫ్రెండ్స్ లేకపోతే ఈ జన్మకే ఉండే వాళ్ళంతా వాళ్ళకి తెలుస్తుందా మనకి ఏది మంచిది ఏది చెడు అని? లేదు మాతాజీ, తెలీదు. సో లైక్ మనకి జన్మ ప్రతి జన్మల జన్మల తండ్రి లక్ష్మీనారాయణులు. ఆ సో వాళ్ళకి వదిలేయాలి ప్రతి ఒక్కటి. లైక్ నేను ఇది చేశాను కృష్ణ, నీకు ఏది నాకు ఇవ్వాలనుకుంటున్నావు, నా కర్మ ఫలి లైక్ ఎట్లా ఇవ్వాలనుకుంటున్నావు, నాకు మంచి ఇవ్వాలనుకుంటున్నావు, లైక్ యాజ్ అ లెసన్ గా చెడుని ఇవ్వాలనుకుంటున్నావు, అది నీ ఇష్టం కృష్ణ. బట్ నువ్వు ఏది చేసినా దాన్ని లైక్ స్టేబుల్ గా ఏది ఇచ్చినా నేను స్టేబుల్ గా నీతోని కనెక్ట్ అయ్యేలా ఉండేలా చూడు అని అనాలి. అలా ప్రే చేయాలన్నమాట. సో కంక్లూజన్ ఏంటంటే అజ్ఞాని అంటే అవిద్వాన్ ఏమో నేనే కర్తను అని అనుకుంటాడు. జ్ఞానోదయం పొందిన వ్యక్తి అంటే విద్వాన్ ఏమో లైక్ తెలుసుకుంటాడు అనమాట. ఏంటంటే గుణాలు పని చేస్తాయి, ఆత్మ కోరుకుంటుంది, కృష్ణ శక్తినిస్తారు ఈ గుణాలకి, అండ్ నేను జస్ట్ ఆయన సేవకుడిని, నేను కర్తని కాదు అని తెలుసుకుంటాను అనమాట. విద్వాన్ అంటే నాలెడ్జబుల్ పర్సన్ అన్నమాట. సో ఏంటంటే మనము యూనో న్యాచురల్ గా కాకుండా ఇప్పుడు ఎట్లయితే అర్జున అన్నారో లైక్ ఇబ్బంది వచ్చినప్పుడు లైక్ నేను అన్ని వదిలేసి వెళ్ళిపోతా అడవి కానీ అట్లా కాకుండా అంటే ఏదో ఇబ్బంది కలిగినప్పుడే లైక్ లైట్ తీసేసుకొని వదిలేయడం కాకుండా న్యాచురల్ గా మీన్ ఎప్పుడైతే వస్తుందో మనకి ఆ సంకల్పం అనేది అప్పుడు మనం ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నమాట. ఏదో వేరే వాళ్ళు చెప్పినారు ఫోర్స్ఫుల్ గా అని చెప్పేసి అట్లా కాదనమాట. మన యాక్షన్స్ ని త్యజించకూడదు అనమాట. లైక్ మన ధర్మాన్ని మనం ఫాలో అవ్వాలి, మన నేచర్ కి అనుగుణంగా వ్యవహరించాలి. కానీ దానిని కృష్ణుడితో రిలేట్ చేస్తే అది కర్మకాండ నుండి కర్మయోగం అవుతుంది అనమాట. కర్మకాండ అంటే వేదాలు ఎట్లా ఏం చెప్పినారు? కర్మకాండ అంటే నాకేది ఉపయోగమో అట్లా అని అంత. కర్మయోగం అంటే చాలా మంచిది అనమాట. అంటే మళ్ళీ బాండేజ్ అనేది ఉండదు కర్మయోగం చేసినప్పుడు. అంటే అది యోగా కాబట్టి అది కృష్ణకి అర్పిస్తున్నాము. సో మనం అందరం ప్రే చేయాలన్నమాట. ఓ కృష్ణ దయచేసి మమ్మల్ని లైక్ నేను కర్తను అని భావించేలాగా చేసే ఈ అహంకారం అంటే ఫాల్స్ ఈగోని లైక్ వదిలేలా చెయ్యి అని. అండ్ తర్వాత నా బలము ప్రతిభ తర్వాత ఈ శరీరం అండ్ మనస్సుని లైక్ నీ నుండి లైక్ అంటే అంటే నీ నుండి వచ్చేని లైక్ అంటే నిన్ను గుర్తించుకోవడానికి మాకు సహాయం చెయ్యి అని చెప్పాలన్నమాట. లైక్ ప్రతి ఒక్కటి నీ కోసమే యూజ్ చేసేలా చెయ్యి కృష్ణ అని చెప్పాలి. అండ్ తర్వాత మన స్వభావం అంటే నేచర్ నీ సేవలోనే నిమగ్నం అయ్యేలాగా ఇన్వాల్వ్ అయ్యేలా చెయ్యండి తండ్రి అని. అంటే తెలివితేటలు కూడా ఇవ్వండి అని ప్రే చేయాలి. సో దట్ మన యాక్షన్స్ అన్ని మనల్ని శుద్ధి చేసి తర్వాత కృష్ణ దగ్గరికి వెళ్ళేలా చేస్తాయి అన్నమాట. సో ఇలా మనం ప్రే చేయాలి. అర్థమైందా క్లాస్? హరే కృష్ణ. సో మనం ఇలా ప్రే చేస్తే గన కృష్ణ పక్కాగా మనకి లైక్ మనం హంబుల్ గానే కోరుతున్నాం కదా, ఏదో సెల్ఫిష్ మోటివ్ తోనే కోరట్లేదు కదా, రైట్? నేను కృష్ణ నేను నీలాగా కావాలనుకుంటున్నా, నేనే భగవంతుని కావాలనుకుంటున్నా, అది సెల్ఫిష్ మోటివ్ అనమాట. ఎందుకంటే కృష్ణ అన్ని ఎంజాయ్ చేస్తున్నాను, నేను ఎందుకు ఎంజాయ్ చేయట్లేదు? ఇలా అనుకున్నాం కాబట్టి మళ్ళీ మనం ఈ దుఃఖాలయంలో వచ్చామన్నమాట. అవును. సో ఇదే చెప్తున్నారు అనమాట కృష్ణ. యు ఆర్ నాట్ ద డూవర్, యు ఆర్ జస్ట్ అ పప్పెట్ అని. సో ఒక స్టోరీ కూడా ఉంది, అది ఇప్పుడు షార్ట్ గా చెప్పేస్తా. ఏంటంటే ఒక పప్పెట్ అదే తోలుబొమ్మల ఆట జరుగుతుంది అనమాట. అక్కడ ఒక కింగ్ వెళ్ళి కింగ్ కి చాలా నచ్చింది ఆ ఆట అనేది. సో అక్కడ నచ్చితే ఆ కింగ్ అడుగుతాడు వాళ్ళని, వీటిలో ఎవరు బెస్ట్ డాన్సర్ అని వాళ్ళని అడుగుతారు. సో అక్కడ ఉన్న వ్యక్తి ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో ఆ వ్యక్తి అంటారనమాట, ఎవ్వరు కాదు అవన్నీ, నేను వేళ్ళతో ఇది చేసే నేనే ఆడిస్తున్నాను అని.
సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవ్వాలి అంటే మనం జస్ట్ ఆట బొమ్మలు అనమాట ఈ మెటీరియల్ వరల్డ్ లో. ఈ ఓన్లీ భౌతిక లోకంలోనే మనం ఆట బొమ్మలం అనమాట. ఎందుకంటే మనం ఎంజాయ్ చేయాలని అనుకుంటాం, కానీ ఇవన్నీ ఎంజాయ్ చేసేది ఏంటంటే కృష్ణనే అన్నమాట. మనము జస్ట్ ఎంజాయ్ చేస్తున్నామని అనిపిస్తుంది, అది ఎందుకంటే మాయ వల్ల అన్నమాట. అర్థమైందా హరే కృష్ణ? అర్థమైంది మాతాజీ. సో మనము ప్రతి ఒక్కటి కృష్ణ అర్పణం చేయాలి అని అది హార్డే, కానీ మనం ప్రయత్నిస్తుంటే స్టార్టింగ్ లో నాకు చాలా హార్డే అనిపించింది, బట్ ప్రయత్నిస్తుంటే మంచిగా అంటే కొంచెం తేలిక ఫీలింగ్ కలుగుతుంది అనమాట. మీకు ఏమైనా డౌట్స్ అవును. ఉందా హరే కృష్ణ? శ్రీనివాస్ ప్రభు. లేదు. ఓకే, మరి మనం సెషన్ ని ఎండ్ చేసేద్దాం మాతాజీ. థ్యాంక్ యూ ఓకే మాతాజీ. కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. పంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. కోటి వైష్ణవునికి జై. శ్రీనివాస్ ప్రభుజీ, మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా